రోడ్డు వేయండి మహాప్రభు అంటూ కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిపేట గ్రామవాసులు హైవేని దిగ్బంధించారు. 16వ నంబర్ జాతీయ రహదారి పక్కన ఉన్న సగరపుపేటలోని ఒక రోడ్డు అధ్వానంగా తయారవడంతో ఆ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డు మీద అనేక సార్లు వాహనాలు ప్రమాదాలు కూడా జరిగాయి. అధికారులకు విన్నవించినా వారు సరిగ్గా స్పందించకపోవడంతో ప్రజలు హైవేను దిగ్బంధించి నిరసన తెలియజేశారు. గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట 16 నంబరు జాతీయ రహదారిపై సగరులు ఆందోళన చేపట్టారు. తమ ఇళ్లకు వెళ్లే మార్గంలో సీసీ రోడ్డు వేస్తామని చెప్పి ఉన్న రోడ్డును ఛిద్రం చేశారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు పనుల్లో భాగంగా 20 రోజుల నుండి వాహనాలు వెళ్లకుండా నిలిపివేశారని, దీంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు చెప్పారు. ఇది రోడ్డు విషయంలో మేము ఫస్ట్ నుంచి కూడా పోరాడుతున్నాం. వైసీపీ ఉన్నప్పటి నుంచి కూడా వైసీపీ వాళ్ళు 3 రోడ్లు జంక్షన్ అని చెప్పారండి. ఇది అది పక్కది 2 రోడ్లు వేయించారు, మాది ఆపేసి మీ రోడ్డు గ్యాంట్ అయిపోయింది, మేము చేస్తాం, వేరే దగ్గర పెట్టేసాం, మీకు గ్యాంట్ రాదని అన్నారు. వైసీపీలో అన్నారు. అంటే టీడీపీలో ఆడవాళ్ళంతా ఏకమై ఇప్పుడు టీడీపీ గెలిచింది కదా, వీళ్ళందరూ ఓట్లు వేయమని నేనే చెప్పాను. అమ్మ ఈసారి ఓట్లు వేయండి, మనం ఓటు వేయించుకోవచ్చు అని చెప్తే వీళ్ళందరూ నా మాటని సపోర్ట్ చేశారండి. చేస్తే మన నాయకులు ఉన్నారు కదా ఊళ్ళో, లోకల్ నాయకులు చౌదరి గారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఒక 4-5 రోజులు మాట్లాడితే పంచాయతీ సెక్రటరీ దగ్గర తీర్మానం పెట్టించుకున్నారండి. 6 లక్షలు తీర్మానం పెట్టించుకున్నారు. వేస్తామని తీర్మానం వాళ్ళు ఆ నాయకులు పెట్టించుకున్నారు. పెట్టుకున్న తర్వాత రోడ్డు స్టార్ట్ చేశారండి. రోడ్డు అంటే వీళ్ళు ముందు మట్టితో వాళ్ళతో ఫీల్డింగ్ చేద్దాం, తర్వాత మనం పైన గ్యావెల్ అంతా వేసి రోలింగ్ చేసి తర్వాత రోడ్డు వేద్దాం అని ఒకసారి అయితే కాదు కదా, అది అన్నీ కడదాం అని చెప్పారండి. చెప్తే స్టార్ట్ చేసాం. టీడీపీ నేనండి, పక్కా టీడీపీ నేను. ఇప్పటికి నాకు ఓటుకు వచ్చిన తర్వాత నెహ్రూ గారికి తప్ప ఎవరికి ఓటు వేయలేదు. నేను ప్రజారాజ్యంలో ఉన్న వేరే పార్టీ అయితే దేంట్లోకి వెళ్ళినా నేనున్నాను. నాతో పాటు నా వెనకాల మా సొంత మేనమామ అండి నక్కా కృష్ణ, నా సొంత మేనమామ, మా అమ్మ తమ్ముడు, ఆయన ఒక్కడి గురించి ఆపేశారు. చూడండి మరి ఈదులో ఇంతమందికి ఉన్న సమస్య అందరూ కూడా రోడ్ల మీద ఇల్లు మెట్లు కట్టారండి. మెట్లు కూడా కట్ చేసిండ్రా, మనకు రోడ్డు పడుతుంది అని అంటే అందరూ బేకర్లు ఇచ్చుకొని కట్ చేశారు. రోడ్డు మొత్తం మెట్లు అన్నీ కట్ చేశారు. ఆళ్ళు కూడా మా బావ మా తమ్ముడు వాళ్ళ అల్లుడండి, ఆడు కూడా కట్ చేసాడు. కానీ అక్కడికి వచ్చేటప్పటికి నా ఇల్లు మునిగిపోతుందని చెప్పి ఆపారండి. నవీన్ గారి దగ్గరికి మేము వెళ్ళామండి. నవీన్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాం, సార్ ఇలాగ అవుతుందండి అన్నాం. అవుతుందంటే ఒరే కరెక్ట్ కాదు చేయండి అని చెప్పారు. తర్వాత నవీన్ గారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళి నువ్వు నీ తప్పరా ఇలాగ ఉండకూడదు, నువ్వు జాగ్రత్తగా నలుగురిని కలుపుకొని పోయి చేసుకోవాలా అన్నారు. 100 మందిని వదిలేసి ఒక్కడో ఓ పక్కే వెళ్తే అలా ఎంత దారుణం కూడదండి. అందరూ ఆడవాళ్ళ మొగోళ్ళు మాకు భోజనాలు కూడా తెప్పించారు. ఆయన మాకు భోజనాలు కూడా ఆడవాళ్ళ మొగోళ్ళకి అందరికి భోజనాలు కూడా తెప్పించారు. కాకపోతే మా బాధ కనీసం మేము మనసులో ఒక మూలం పెట్టుకుంటే కనీసం ఈ రోడ్డు గురించి ఆలోచించాలి కూడా. రోడ్డు బాగు చేస్తామని చెప్పి జిగురుమట్టి తెచ్చి వేయడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని, కాలినడకన వెళ్లే వారికి, ద్విచక్ర వాహనదారులకు కూడా ఇబ్బందిగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలని, లేని ఎడల ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో గండేపల్లి ఎస్ఐ శివనాగబాబు, జగ్గంపేట ఎస్ఐ రఘునాథ్ బాబులు రంగప్రవేశం చేసి త్వరితగతిన రోడ్డు నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామని ఆందోళనకారులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. మాకేదో న్యాయం చేస్తారని అతను ఆపున్నామని చూసి అలాగనే చేస్తారని అయినా కూడా పట్టించుకోకుండా ఆయన వెళ్ళిపోయాడు. మేము అంతవరకు వెళ్ళామండి, అంతేగాని లేకపోతే వెళ్ళమండి. నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళామండి. వెళ్తే ఎలాగని అన్నారనేసి మేము ఆయన మాట మీద వెనక్కి వచ్చేసామండి. సీన్ అన్ని చెప్పిన ప్రకారంగా వెనక్కి వచ్చేసాం. ఏది చేసినా అన్ని అలా ముందుకు నడిపిస్తున్నారో అందరూ చేస్తే అలాగా. ఆ డ్రైనేజీ ఆ పక్క డ్రైనేజీ లేదండి, ఈ పక్క డ్రైనేజీ వేసారు. అది ఆ ఇల్లు 2 మునిగిపోతున్నాం. 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం మేము. ఇంకో ఈదిలో మాత్రం ఇప్పటికి వచ్చి ఏది శుభ్రం లేదండి. మేము ఇలాగ పిల్లలతోనన్నా నీళ్ళు వేసుకున్న పిల్లల్ని తీసుకెళ్ళాలన్నా చాలా కష్టం అవుతుంది మాకు. నడితే కూడా దారి లేదు, వర్షం కుడితేని చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇంకా చూడండి ఇగో ఇంకెలాగైందని. ఇదే కష్టం మాకు, ప్రతి ఒక్కరికి ఇదే కష్టమండి. ఒకలో ఇద్దరు అని కాదు, ఎంతమందికి వచ్చినా ఇదే బాధ. ఒక స్కూల్కి వెళ్ళాలన్నా పిల్లలకి ఇబ్బంది అవుతుంది. వర్షం వస్తే వాళ్ళు ఇంట్లోనే ఉండవలసి వస్తుంది. ఒక నీళ్ళు వేసుకున్న పిల్ల ఇవాళ ఉంది, ఈ పక్క ఇదిలో నేను తీసుకొని వెళ్ళాం. అంత అవసరం ఏమో వచ్చింది మాకు లేదా అమ్మ బాబు లేరా ఇందులోకి. మరి ఓట్లకి ఎందుకు వస్తున్నారండి అలాంటప్పుడు? ఓట్లు కూడా రాకూడదు కదా అలాంటప్పుడు. ఇది పట్టించుకున్నప్పుడే రావాలి ఓట్లకి. అదేనండి మా బాధ.
ఎవరైనా పేరు చెప్పలేమండి, అందరూ ఒకళ్ళ గురించి గొడవ అంతా జరుగుతుంది మాకు.